వస్తున్నాడ్రా. ఏంట్రా ఇంత లేటు? ఇప్పటిదాకా ల్యాబ్లో ఉన్నారా? జిజ్ఞాస పోటీ కోసం ఒక స్టడీ ప్రాజెక్ట్ చేస్తున్నా. వెళ్ళండ్రా. గురువు ఏం బోధించాడు అన్నదానికంటే విద్యార్థి ఏం సాధించాడు అన్నది ముఖ్యం. ఎలాగైనా కష్టపడి ఈ ప్రాజెక్ట్ ద్వారా ఏదో ఒక కొత్త విషయాన్ని కనిపెట్టాలరా. కనిపెట్టే కనిపెట్టావు కానీ యురేకా అంటూ ఆర్కిమెడిస్లా నగ్నంగా పరిగెత్తగరా బాబు. ఈ స్టడీ ప్రాజెక్ట్లో తప్పకుండా ప్రైజ్ కొట్టాలరా. బెస్ట్ ఆఫ్ లక్ రా మామ. ఆల్ ది బెస్ట్. హాయ్, పద కూర్చుందాం. అరే మామ, సంక్రాంతి షాపింగ్కి వెళ్దాం. అరే వెళ్దాం రా, చెన్నై షాపింగ్ మాల్కి. లేదురా, సీమర్కి వెళ్దాం. ఆపండ్రా, కార్పొరేట్ కంపెనీలే కాదురా మా నేతలను కూడా బ్రతికించండిరా. పోచంపల్లి, గద్వాల, సిరిసిల్ల నేతలు రాత్రింబగళ్ళు కష్టపడి నేసిన వస్త్రాలను కొనే దిక్కు లేక, తినడానికి తిండి లేక ఆత్మహత్య చేసుకున్నారు. పోయిన నెల మా బాబాయ్ కూడా ఆత్మహత్య చేసుకున్నాడురా. బాధపడకురా. ఆఖరికి ఈ కచ్చిప్ నేసింది కూడా మా నేతన్నేరా. వారంలో ఒకరోజు చేనేత వస్త్రంలో ధరించమని జీవో జారీ చేసింది మన సర్కార్, తెలుసా? అవునా, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చావు. ఇంతవరకు నాకు తెలియదే. ఆనాడు బ్రిటిష్ వాళ్ళ ఆదాయానికి అడ్డుకట్ట వేయడం కోసం గాంధీజీ విదేశీ వస్త్రాలను బహిష్కరించాడు. ఇప్పుడు మా నేతన్నలను ఆదుకోవడం కోసం చేనేత వస్త్రాలను ధరిద్దాం. నువ్వెన్నైనా చెప్తా, సినిమా హీరోలా నేను జీన్సే వేస్తా. అందుకే నీలాంటి వాళ్ళ వల్ల వృత్తులు బ్రతకడం లేదు, వృత్తిని నమ్ముకున్న మనుషులు బ్రతకడం లేదు. ఫ్యాషన్ మోజులో పడి సౌందర్యానికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ సౌకర్యానికి ఇంపార్టెన్స్ ఇవ్వట్లే. సహజ సిద్ధమైన చేనేత వస్త్రాలు అన్ని రకాలుగా శరీరానికి మేలు కలిగిస్తాయి. అంతేకాక చేనేత వస్త్రాలు పర్యావరణ హితమైనవి. బతకడం అంటే నువ్వు నేను బతకడమే కాదు, కుల వృత్తులు చేసే ప్రతి ఒక్కరూ హాయిగా బతకాలి. అందుకే మనం ఎప్పుడూ చేనేత వస్త్రాలనే ధరిద్దాం. ఒక కుటుంబం మొత్తం చేనేత వస్త్రాలు ధరిస్తే ఒక నేతన కుటుంబం 10 కాలాల పాటు చల్లగా ఉంటుంది. పదండ్రా, ఇప్పుడే ఖాదీ బండార్కు వెళ్దాం.